చూడొచ్చు ఒకసారి ఏ విధంగా యాక్టివా అక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఆగిపోవడంతో పూర్తిగా ఇక్కడ నాలాలోనే యాక్టివా ఇక్కడ లోపలికి ఎంత లోతైన గోతులో ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుందో చూడొచ్చు మీరు. హైదరాబాద్లో ఈరోజు ఉదయం నుంచి వరుణుడు దంచి కొడుతున్నాడు. మనం ఖైరతాబాద్లో ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చుట్టు ప్రాంతాల్లో లేదంటే ఏ మారుమూల బస్తీల్లోనే కాదు, ఖైరతాబాద్లో ప్రధాన రహదారిది. పంజాగుట్ట ఇటు నిమ్స్ మీదుగా ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీ వైపు వెళ్తాము. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ప్రధాన రహదారి పరిస్థితి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఏమాత్రం కూడా నాలాలు పొంగి ఒకవేళ రహదారి పైన దాటాలంటే అటు ఆ ట్రాక్ వైపు కానీ ప్రధానంగా ఏదైతే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాలంటే ఇదంతా కూడా ఈ నీటిలో వర్షపు నీటిలో తడుచుకుంటూ లేదంటే వాహనాలు స్లిప్ అయితే ఇక్కడ పడి లేస్తూ వీళ్ళంతా కూడా దాటాల్సిన పరిస్థితి. వర్షం పడితే చాలు ఖైరతాబాద్లో ఇక్కడ ఈ ప్రాంతం కానీ ఆ పక్కన ఉన్న రహదారులు కానీ పూర్తిగా ఈ విధంగా డ్రైనేజీలు పొంగి ఆ వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అనేక చోట్ల ఈరోజంతా కూడా ఉదయం నుంచి కంటిన్యూగా వర్షం పడుతోంది. దాదాపు ఒక 2 రోజుల క్రితం వరకు కూడా కొంత తెరిపిస్తోంది, పరిస్థితి మారుతోంది. వరుణుడు కరుణించాడు అనుకుంటే తిరిగి అవే వర్షాలు కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా భారీగా వర్షం పడుతోంది. అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లో కూడా చాలా చోట్ల ఏదైతే ఆ డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి వర్షపు నీరు చేరుతోంది. ఖైరతాబాద్లో పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి కూడా వరుణుడు దంచి కొడుతున్నాడు. ఏదైతే ఒక పక్క గోదావరిలో వరద ఉధృతి పెరిగి ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ తిరిగి అదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ వర్షపు నీరంతా కూడా లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొద్దిపాటి వర్షానికే డ్రైనేజీలు నల్లాలు పొంగుతున్న పరిస్థితి. అలాంటిది ఈరోజు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా వర్షం పడుతూనే ఉంది. ఎవరు బయటకు రాకుండా వర్షం ఏదైతే ఏమాత్రం కూడా తెరిపివ్వకుండా పడడంతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నైతే మనం పరిస్థితి గమనించవచ్చు. ఏ విధంగా వాహనదారులు వర్షంలో అతి కష్టం మీద రహదారులు దాటుకుని వెళ్తున్నారనేది కూడా మనం ఆ 2 వీలర్స్లో వెళ్ళేవాడిని కూడా మనం గమనించవచ్చు. నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. అదే వర్షం నీటిలో కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్ పిల్లలు కానీ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు కాలేజీ నుంచి వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ రహదారుల గుండా రావాలి. అతి కష్టం మీద వాళ్ళు ఈ రహదారులు దాటుకుంటూ ఇదే వర్షపు నీటిలో వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షం పడితే ఈ ఇబ్బందులు తప్పటం లేదు. అతి కష్టం మీద వీళ్ళంతా కూడా రోడ్లు దాటాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఖైరతాబాద్. ఎలా ఉందండి వర్షం పడితే మొత్తం ఈ రోడ్డు అంతా కూడా ఏమాత్రం వెళ్ళలేని పరిస్థితి? ఖైరతాబాద్లో ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా ఇక్కడే మాత్రం చాలా నీళ్ళు వాటర్ స్టక్ అయిపోతుంది. ఎవ్రీ టైం మేము ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాం వర్షం పడ్డప్పుడల్లా. అతి కష్టం మీద రావాల్సి వస్తుంది. చాలా కష్టం మీద రావాల్సి వస్తుంది. బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. అక్కడ చూస్తే రోడ్ వర్క్ నడుస్తుంది, ఇక్కడ చూస్తే రెయిన్ అంటే స్టక్ అయిపోయింది ఉదయం సంధి. అంటే ఇప్పుడని కాదు, ఎవ్రీ టైం మాకు వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఇట్లనే ఉంటుంది. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ పరిస్థితి? మేము చాలా ఏళ్ళ సంధి ఫేస్ చేస్తున్నాము. ఎక్కడో మారుమూల లోపల చాలా సంది ఫేస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లమ్స్. అట్లా లోపల బస్తీలో జరిగిందంటే అనుకోవచ్చు. ఇదంతా మెయిన్ రోడ్డు మీద ఇంత వాటర్. మెయిన్ రోడ్ మీద లోపల ఓకే పర్వాలేదు, కానీ సేబీ క్వార్టర్ సైడ్ అక్కడ లోపల అక్కడంతా వాటర్ స్టక్ అయిపోతుంటుంది. అది మీరు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? మేము 10 సంవత్సరాల సంది ఇబ్బంది పడుతున్నాం. చెప్పారు ఎవరికైనా అధికారులకు ఇక్కడ వర్షం వస్తే పరిస్థితి అని? అడుగుతూనే ఉంటాము, కానీ ఇంకా పని అవ్వదు. వాటర్ ఎవ్రీ టైం ఇదే స్టక్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. వాటర్ వచ్చినప్పుడల్లా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇక్కడ వర్షం వచ్చినప్పుడల్లా ఇలాగే ఉంటుంది. పక్క నాలా ఎక్కడ ఉందో డ్రైనేజ్ ఎక్కడ ఉందో తెలియకుండా వాటర్ ఉన్న పరిస్థితి చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ఎందుకంటే మ్యానల్ ఓపెన్ ఉన్న దగ్గర అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఎంబడెంబడి క్లియర్ చేస్తుంటారు. క్లియర్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయి. చూస్తున్నాం మనం ఇక్కడ ప్రధానంగా ఈ రహదారిలో పూర్తిగా వర్షంతో నిండిపోయిన పరిస్థితి. మరోపక్క ట్రాఫిక్ నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే స్కూల్ నుంచి విద్యార్థులు రావటం అదే సమయంలో పూర్తిగా ఇక్కడంతా కూడా ఖైరతాబాద్లో ప్రధాన రహదారి ఇక్కడంతా వాటర్తో నిలిచిపోవడంతో నగరవాసులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు?
వీళ్ళు ఎప్పటి నుంచో కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ప్రధాన రహదారిలో ఇదే పరిస్థితి, అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఏమాత్రం వర్షం కురిసినా కానీ ఇదంతా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద దాదాపు 2 వైపులా కూడా రహదారులని వర్షపు నీరు ముంచెత్తుతోంది. ఏమాత్రం కూడా రోడ్డు పక్కన ఉన్న నాలాకి ఏమాత్రం కూడా ఆ తేడా కనిపించకుండా ఆ స్థాయిలో వర్షపు నీరు వస్తుంది. ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం. అనేక మంది అతి కష్టం మీద. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? లోపల కడతాం. ఈరోజు వర్షం పడితే ఇక్కడ పరిస్థితి ఇట్లనే తిరిగి వెళ్ళాలి, మొత్తం సెన్సేషన్ నుండి అట్లా లోపలికి వెళ్ళాలి. రోడ్ మొత్తం ప్యాక్ చేసేసారు. ఈ వర్షం నీటిలో తీసుకురావాల్సి వస్తుంది. ఇటు నుంచి ఇదే రహదారి మాకు ఎప్పుడు ఇదే పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. అంటే వాటర్లో ఎక్కడ వెహికల్ పడిపోతుందో తెలియదు. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇదే లైన్లో రావాలి. పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరద నీటిమయం, వర్షంతో పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అతి కష్టం మీద మరో మార్గం లేదు, ఈ రహదారి గుండా వెళ్లాల్సిందే. ఇది ప్రధాన మన ముందే చూసిన లైవ్లో ఏ విధంగా బైక్ అక్కడ పూర్తిగా నాలాలో ఇరుక్కుపోయిన పరిస్థితి. ఏమాత్రం తేడా వచ్చినా కానీ పూర్తిగా అందులో మునిగిపోయే పరిస్థితి కనిపించేది. ఆ విధంగా అతి కష్టం మీద ఎవరికి వాళ్ళు అత్యవసర పనుల మీద వేగంగా వెళ్ళాలనుకుంటారు. తేడా వస్తే మాత్రం వెంటనే వాళ్ళంతా కూడా ఇక్కడ రహదారి ఎక్కడ నాలా ఉందో, ఎక్కడ పరిస్థితి ఏంటనేది కూడా తెలియని దీంట్లో వాహనాలు నడిపించే క్రమంలో ఈ విధంగా కొన్ని సందర్భాల్లో డ్రైనేజీలో కూడా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు అతి కష్టం మీద నడుచుకుంటూ వస్తున్నారు. మరోపక్క వాహనదారులు తప్పనిసరి పరిస్థితి. ఒక పక్క ఏదైతే వర్షం గ్యాప్ ఇవ్వడం లేదు, మరోపక్క చూస్తే పూర్తిగా రహదారులంతా కూడా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సమస్య ఇక్కడ ఖైరతాబాద్లోనే కాదు, అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బస్తీల్లో కానీ లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లో చూస్తే దారుణమైన పరిస్థితి. అక్కడ కూడా వర్షపు నీరు చేరుతోంది భారీగా. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్న వర్షం నీరు ఒక పక్క, మరోపక్క చూస్తే డ్రైనేజీలు పూర్తిగా అనేక చోట నాలా వర్క్ జరుగుతోంది. ఈ నాలాల వర్క్ పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్ కాకపోవడం వల్ల ఆ నీరంతా కూడా ఈ విధంగా ఈ ప్రాంతాలకు వచ్చి చేరుతోంది. దీంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం లైవ్లో చూడొచ్చు. 2 వీలర్పై రావాలంటే ఖైరతాబాద్లో ప్రధాన రహదారిపైకి ఇదే పరిస్థితి. అతి కష్టం మీద రావాలి. తేడా వస్తే వాహనం స్లిప్ అయితే పక్కన ఉన్న డ్రైనేజీలోనో మ్యాన్ హోల్లోనో పడిపోతారు. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, మరోపక్క కాలేజీ పిల్లలు, వీళ్ళంతా కూడా ఎక్కువగా ఏదైతే ఇటు సికింద్రాబాద్, అదేవిధంగా మరోపక్క చూస్తే ఇటు పంజాగుట్ నుంచి ఈ విధంగా ఎక్కువ మంది ఇటు ప్రయాణం చేసే ప్రధాన రహదారి ఇది ఖైరతాబాద్ రహదారి. ఇక్కడ చూస్తే ఆ రహదారిపైకి భారీగా వర్షపు నీరు చేరుతుంది. ఆర్టీసీ బస్సులు కానీ, 2 వీలర్స్ కానీ, ఇటు రైల్వే కట్ట వైపు వెళ్లే మార్గమే కాదు, ప్రధాన రహదారిలో కూడా ఏదో చెరువులో, మరోపక్క కాలువలో వెళ్తున్నాయా వాహనాలు అనేంతగా కూడా వాహనాలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడదాం. అంటే ఎప్పుడు ఇదే పరిస్థితి వర్షం పడితే? ఎప్పుడు ఇదే పరిస్థితి, ఎప్పుడు ఇదే చేస్తున్నారు కానీ అవి కలుతలేవు, చేస్తలేవు. అవి 10 సార్లు చేసినా కూడా ఇదే రీతిగా ఉంది. ఇంకా వాళ్ళు గవర్నమెంట్ పట్టించుకోవాలి, జిహెచ్ఎంసీలైనా పట్టించుకోవాలి, గవర్నమెంట్ అయినా పట్టించుకోవాలి. లేకపోతే ఇదే వేసాం. ఇంకా గట్టిగా వస్తే ఇంకా అసలుకే పోనీకే రాదు, రానీకే రాదు. ఇది పరిస్థితి ఖైరతాబాద్ది. ప్రయత్నం చేశారా? ఇది ఏదో ఎక్కడో చేస్తూనే ఉన్నారు. ఆ లైన్ వేసారు కానీ ఈ లైన్ వేస్తలేరు. ఇంకా చేస్తున్నారు, ఖాళీ ఓపెన్ చేస్తారు. ఇట్లా ఓపెన్ చేసి పెడితే నాలాలకి ఎవడన్నా వాడి తస్తే ఎవరు దిమ్మదారి చేస్తున్నారు. కానీ చక్కగా చేస్తే బాగుంటుంది. లేకపోతే ఎప్పుడు ఇదే పరిస్థితి. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. అది ఇది వెళ్ళలేని పరిస్థితి. ఇంకా వెళ్ళలేని పరిస్థితి. ఇంకా అన్ని ట్రాఫిక్ జాములు, జనాలు ఎట్లా పోలే తెలియదు, ఏడగుంత ఉంది తెలియదు, ఎక్కడ ఎట్లా పోలే తెలియదు, ఏం చేయనికే తెలియదు. ఎక్కడ ఓపెన్ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఈ దారిలా ఖైరతాబాద్ ఇది పరిస్థితి, ఖైరతాబాద్ పరిస్థితి ఇది. ఇక్కడ స్థానికుల మాటల్లోనే విన్నాము. ఖైరతాబాద్ పరిస్థితి ఇది. ఒక పక్క మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంటున్నాయి, మరో పక్క వర్షపు నీరు. ఏమాత్రం కూడా తేడా వస్తే మ్యాన్ హోల్లో పడతారో, మరో పక్క డ్రైన్లో పడతారో తెలియని పరిస్థితి. అతి కష్టం మీద వర్షం నీటిలో వెళ్తున్నారు. అంటే ప్రధాన రహదారి పక్కనే ఉన్న సమస్య ఇది. కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ అధికారులు దృష్టి పెట్టి దీన్ని పరిష్కరించాల్సింది, లైట్ తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇబ్బందులు తప్పడం లేదు ఖైరతాబాద్ వాసులకు. ముఖ్యంగా ఏదో వర్షం తగ్గిన తర్వాత కొంతమంది రావడం, మొక్కుబడి తంతుగా ఇక్కడ నీటిని పంపించేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం జరుగుతుంది. కానీ ప్రతిసారి ఇదే సమస్య ఎదురవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే అవకాశం లేక ఈ మార్గం ద్వారా రావాల్సి వస్తుంది. చిన్న పిల్లలను తీసుకుని వస్తున్నాము. మరోపక్క
ఇప్పుడు ఏబీపీ లైవ్లోనే చూసాం. ఏబీపీ దేశం లైవ్ ఇస్తున్నప్పుడే ఒక 2 వీలర్ ఏదైతే ఒక్కసారిగా డ్రైన్లోకి పడిన పరిస్థితి కనిపించింది. మరో పక్క చూస్తే ఏదైతే ఎవరైతే నడిచి వస్తున్నారో వాళ్ళు కూడా కింద ఏమాత్రం ఆ గోతులు ఉన్నాయో, మ్యాన్ హోల్ ఉందో అనేది తెలియని కూడా పరిస్థితిలో నడిచి వెళ్తున్నారు. అంటే వర్షం పడితే ఈ మార్గంలో రావాలంటే ప్రాణాలకు తెగించి నడవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్థాయిలో ఇక్కడ నీరు వచ్చి చేరుతోంది. ఒక పక్క రైల్వే గేటు, మరో పక్క ఇక్కడ ఇటు వెళ్ళాలంటే ట్రాఫిక్ జాము. ఇలా నగరంలో ఏ స్థాయిలో నరకం ఉంటుంది. దేశంలో అనేక నగరాలతో ఈరోజు హైదరాబాద్ పోటీ పడుతుందని చెప్తున్నారు. భారీ స్థాయిలో హోర్డింగ్లు, ప్రకటనలు కనిపిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పరిస్థితి, అంటే నగరం మొత్తం ఇలా ఉందని మేము చెప్పలేము, కానీ కొన్ని చోట్ల పరిస్థితి మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. దాంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే వర్షపు నీటిలో, ఇదే పూర్తిగా డ్రైన్లు నిండిన నీటిలో చిన్న చిన్న పిల్లలు తీసుకుని మరి అతి కష్టం మీద వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అభివృద్ధి అంటే కేవలం హోర్డింగ్లు మాత్రం, ప్రచారం మాత్రం కాదు. ఇలాంటి వర్షం పడినప్పుడు, అందులోనూ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే సమస్య పునరావృతం అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఈ సమస్యని మరొకసారి జరగకుండా, నీరు ఈ స్థాయిలో ఇక్కడ జామ అవ్వకుండా, రోడ్లు మునగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ అది ఎక్కడా కూడా కనిపించదు. ఏదో ఇక్కడున్న నీటిని కొద్దిసేపటి తర్వాత, వర్షం తగ్గిన తర్వాత నీటిని పంపించే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం తప్ప చేసేదేం కనపట్లేదు. స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇక్కడ వర్షం పడితే ఈ ప్రాంతాల్లో, ఖైరతాబాద్లో లోపల కాలనీల్లో ఏ విధంగా వర్షపు నీరు చేరుతుందో ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ప్రధాన రహదారి పక్కన. మరోపక్క ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఏదైతే ఇప్పటివరకు చూసిందంతా కూడా లోపలికి వెళ్ళే రహదారి అయితే, ఇప్పుడు ప్రధాన రహదారి ఎలా ఉంది, వాహనాలు ఏ విధంగా, అంటే పంజాగుట్ట దాటుకుని అసెంబ్లీ వైపు వెళ్ళే ప్రతి వాహనం కూడా ఇటు రావాల్సిందే. ఆ వాహనాలు ఏ విధంగా, మీకు ఎక్కడన్నా రహదారి కనిపిస్తుందేమో లైవ్లో మీరు చూడండి. నీటిలో, పూర్తిగా నీటిలో, చెరువులో ప్రయాణం చేస్తున్నట్టు, కాలువలో ప్రయాణం చేస్తున్నట్టుగా వాహనాలు వెళ్తున్నాయి. అంటే ఈ స్థాయిలో ఈ విధంగా వర్షపు నీరు ఖైరతాబాద్లో రోడ్లపైకి చేరుతోంది. ఈ సమస్య గతంలో కూడా ఇక్కడున్న సమస్యను మనం ఫోకస్ చేశాము. తిరిగి ఇదే సమస్య పునరావృతం అవుతోంది. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి. అంటే రోడ్డు హైట్ పెంచడం, లేదంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ నాలాలు ఉంటాయో ఆ నాలాలలో వెంటనే వర్షపు నీరు నిలవకుండా, నాలాలు మునగకుండా, నాలాలు ముంపు గురి కాకుండా నీరు బయటకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకుంటే ఈ ముంపు అనేది జరగకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమాత్రం కూడా అప్పటికప్పుడు సర్దుబాటు, దిద్దుబాటు చర్యలుగా నీటిని పంపించి వదిలేయడంతో ఆ తర్వాత ఇదే సమస్య సంవత్సరాల తరబడి పునరావృతం అవుతుంది. ఇక్కడ స్థానికులతో కూడా మనం మాట్లాడాము. పరిస్థితిని కూడా మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాము. ఇలా అనేక చోట్ల, ఒక చోట కాదు అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వర్షం పడితే ఎత్తైన ప్రాంతాల్లో అక్కడ నీరు నిలిచే అవకాశం లేదు కాబట్టి అదంతా కూడా లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతుంది. కానీ ప్రధానంగా ఉండే రహదారుల మీదకి వర్షం వచ్చి చేరుతోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. జిహెచ్ఎంసీ నుంచి కొంతమంది సిబ్బంది వచ్చారు, ఇక్కడ నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు ఏం చేయబోతున్నారు కూడా మనం లైవ్లో వారితో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేయబోతున్నారు కాకా ఇక్కడ మీరు? తీసిపెట్టినాం అంతే, తీసిపెట్టినాం, చిన్నగా పోతున్నాయి అట్లా. ఎందుకని ఇంత వాటర్ జామ్ అవుతున్నాయి సార్? మాకు ఎక్కువ ఎందుకంటే చూడొచ్చు ఒకసారి ఏ విధంగా యాక్టివా అక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఆగిపోవడంతో పూర్తిగా ఇక్కడ నాలాలోనే యాక్టివా ఇక్కడ లోపలికి ఎంత లోతైన గోతులో ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుందో చూడొచ్చు మీరు. ఏం తమ్ముడు, ఇంకా కింద దిగిపోయిందా? చూస్తున్నాం ఈ స్థాయిలో ఒక పక్క వాటర్లో మునిగిందంటే ఎంత లోతులో బైక్ దిగిపోతుందో చూడొచ్చు మనం. జాగ్రత్త భయ్యా. ఈ విధంగా ఒక్క వాహనం కాదు, కళ్ళ ముందే చూసాము. ఇక్కడ నాలా ఉంది, నాలాలో బైక్ దిగిపోయింది. అతి కష్టం మీద దాన్ని పైకి తీసుకున్నారు. ఇది ఇక్కడ నాలా ఉన్నట్టు, బైక్ దిగిపోతున్నట్టు కూడా ఎవరికి తెలియదు. జాగ్రత్తగా
ఇక్కడ బండి నడపాలి, ఏమాత్రం తేడా వస్తే వెహికల్ కింద పడిపోయే పరిస్థితి. ఇప్పుడే మనం లైవ్లో చూసాము, 2 వీలర్ ఏ విధంగా వాటర్లో దిగిపోయిందో, ఆ తర్వాత అతి కష్టం మీద తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందో. అదే వేగంగా వస్తే ప్రమాదం తప్పదు. చూడకుండా ముందుకెళ్తే ఏకంగా బైక్తో సహా నాలాలో పడిపోయే అవకాశం ఉంది. ఆ స్థాయిలో నగరంలో వర్షాలు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వర్షాల ప్రభావానికి ప్రధాన రహదారులే పూర్తిగా నీట మునుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే కొంతమంది జిహెచ్ఎంసీ సిబ్బంది ఒకళ్ళిద్దరు వచ్చారు. వారు ఇక్కడ ఏవైతే నీళ్లు ఆగిపోతున్నాయో దాన్ని నెమ్మదిగా పంపించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఒకళ్ళిద్దరు మాత్రం వచ్చారు. ఇది 1-2 గంటలకు నెమ్మదిగా వెళ్తుంది. వర్షం తగ్గిన తర్వాత ఎలాగో నీరు కిందకి వెళ్తుంది కాబట్టి కొంత సమయం తీసుకుని ఆ నీరంతా కూడా లోపలికి వెళ్తుంది. ఒకవేళ అలా జరగకపోతే 2 రోజులు 3 రోజులు అయినా కానీ వర్షం పడితే ఇక్కడ ఇదే పరిస్థితి, ఇంకా నీళ్ళ తీవ్రత పెరుగుతుంది. ఈ విధంగా హైదరాబాద్లో వర్షం పడితే ఏ స్థాయిలో పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రోడ్ల దుస్థితి చూసాము. భాగ్యనగరంలో వర్షం పడితే వాహనదారులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూసాము. మన కళ్ళ ముందే ఏబీపీ దేశం లైవ్లోనే ఒక 2 వీలర్ ఏ విధంగా నాలాలో ఇక్కడ మునిగిపోయిందో మనం చూసాము. ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపించిందో చూసాము. అలా వర్షం పడితే చాలు భాగ్యనగరంలో ప్రధాన రహదారులపై ప్రయాణించాలన్నా కానీ అతి కష్టమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ప్రాణాలకు తెగించి రహదారుల మీద ప్రయాణం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది భారీ వర్షాల ప్రభావంతో భాగ్యనగరంలో దుస్థితి. శేషు ఏబీపీ, హైదరాబాద్.